పుట్టిన పిల్లల కాడి నుంచి ఆ నెబులైజర్లు పెట్టి తెలిసి తెలవక డాక్టర్ ఏదో రాశారు ఒకసారని మనం 10 సార్లు దాన్ని ఇచ్చేసి పక్కింటోళ్ళు వాడుతున్నామని మనం వాడి ప్రతి శబ్దానికి నేను నెబులైజరే వాడతాననే ప్రక్రియలో వెళ్ళిపోయి ఆ రిసెప్టార్స్‌ని బర్న్ చేస్తారు. దీన్ని బీటా 2 రిసెప్టార్స్ అని అంటారు. ఓహ్ మై ఇవి గాడ్! బర్న్ అయిపోతే సిట్యుయేషన్ ఏంటంటే రేపు పొద్దుగాల ఎమర్జెన్సీ వచ్చినాడు అవి పని పిల్లలకు చేయవేమో. అవి పనిచేయవు. ఓహ్ మై గాడ్! దెన్ పిల్లలకి స్టెరాయిడ్స్, హైయర్ డోసెస్ హాస్పిటల్‌లో పెట్టి వెంటిలేషన్ ఈ స్టేజ్ దాకా వెళ్తుంది. వి హావ్ సీన్ దోస్ హ్యాపెన్. ఓహ్ మై We గాడ్! ఓకే. educate the parents also that please nebulization strictly under doctor's guidance. Only certain scenarios. కొన్ని ఉన్నాయి కొన్ని కండిషన్స్ వేర్ వి గివ్ హోమ్ nebulization. It's not that we don't give, but very rare and very few conditions. హుహు. అడల్ట్స్‌లో దే డూ దట్. ఓకే. అడల్ట్స్‌లో వాళ్ళ సిట్యుయేషన్ సిఓపిడి అనే కండిషన్ ఉంటుంది వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ డ్రైనేజ్ అది చేయడానికి, బట్ నాట్ ఇన్ స్మాలర్ చిల్డ్రన్. ఓకే. అండ్ బాటమ్ లైన్ ఇస్తాను, స్ట్రాంగ్ లైన్. నో రోల్ ఆఫ్ కాఫ్ సిరప్ ఇన్ చిల్డ్రన్ బిలో 1 year of age. ఓకే. 1 year లోపటి పిల్లలకు కాఫ్ సిరప్ రోలే లేదు. ఎందుకంటే పిల్లలకు ఇంకా ఆ రిసెప్టార్స్ కాఫ్ రిసెప్టార్స్ అనేవైతే ఉంటాయో డెవలపే అవ్వవు. కాఫ్ రిసెప్టార్స్ ఏంటంటే మన తెమడలో లాంగ్స్‌లో ఎప్పుడైతే తెమడ జమ అవుతుందో దాన్ని బయటికి తన్నేయటానికి ఉండే రిసెప్టార్స్. అది హ్మ్. చిన్న పిల్లల్లో 1 year లోపటి పిల్లల్లో అసలు డెవలప్ అవ్వవు. హ్మ్. ఇవి డెవలప్ కానప్పుడు నువ్వు కాఫ్ సిరప్ ఇచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టటమే గానీ వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవ్వరు. కానీ క్వెషన్ అడుగుతారు పేరెంట్స్. సార్ మరి నా పిల్లలు దగ్గుతున్నారు. 1 year లోపల పిల్లలు దగ్గుతారు. దగ్గుతుంటే నేను దగ్గు మందు వాడకూడదంటే ఎట్లా? సో చిన్న పిల్లలు ఎస్పెషల్లీ 1 year లోపటి పిల్లలు దగ్గటానికి కారణాలు ఎప్పుడు కూడా లంగ్స్ కాదండి. లంగ్స్‌లో ప్రాబ్లమ్ వస్తే 1 year లోపటి పిల్లలకి ఆయాసం వస్తుంది కానీ ఎక్కువ హ్మ్. దగ్గరు. హ్మ్. మెయిన్ పిల్లలు దగ్గేది గొంతు కారణం వల్ల దగ్గుతారు. అంటే ఇరిటేషన్ ఆఫ్ కోర్స్. ముక్కుల సెక్రీషన్స్ వాళ్ళకి జలుబులు కామన్‌గా వస్తాయి కాబట్టి హ్మ్. ముక్కుల సెక్రీషన్స్ ఎళ్లి గొంతులో కూర్చుంటాయి. ఎక్కువసేపు పడుకొని ఉంటారు పిల్లలు కాబట్టి ఆ సెక్రీషన్స్ దాన్ని పోస్ట్ నేసల్ డ్రిప్ అని అంటారు. హ్మ్. అంటే పడుకున్నప్పుడు మాత్రమే దగ్గుతారు మీరు గమనిస్తే. సెకండ్, కరెక్ట్. వాళ్ళు ఫీడింగ్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మనం పడుకోనివ్వటం వల్ల, హ్మ్. ఓవర్ ఫీడింగ్ చేయటం వల్ల, బర్ప్ హ్మ్. సరిగ్గా చేయకపోవటం వల్ల ఈ పాలు గొంతులోకొచ్చి పిల్లలు దగ్గుతారు. చుక్క చుక్క గొంతులోకొచ్చి సరాన పడ్డట్టు దగ్గుతారు. హ్మ్. ఇవి 2 మేజర్ రీజన్స్ 90% ఆఫ్ ద టైమ్ ఓకే. పిల్లలు దగ్గటానికి. ఈ పిల్లలకు మనం ఊపిరితిత్తుల మందిస్తే పిల్లలు ఆగమైపోవటమే తప్పితే వాళ్ళకి సడన్‌గా శ్వాసలో ప్రాబ్లమ్. ఎందుకంటే అది ఊపిరితిత్తుల మంది ఏంటంటే తెమడ తీయటానికి. లేని తెమడని అక్కడ జమ చేసేసి పిల్లలకు శ్వాస ప్రాబ్లమ్ వస్తుంది. మీరు గమనించుంటే పేరెంట్స్ గమనించుంటే ఎప్పుడైతే కాఫ్ సిరప్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ దగ్గు పెరగటము, ఎగ్జాక్ట్‌లీ డాక్టర్. యెస్. వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావటము, మళ్ళా మీరు డాక్టర్ దగ్గర వాళ్ళకి వామిటింగ్స్ పెరిగిపోవటము, ఇవన్నీ లక్షణాలు పెరిగిపోతాయి పిల్లలకు. సో నా హ్మ్. స్ట్రిక్ట్ అడ్వైస్ యాస్ ఎ పెడియాట్రిక్ అలర్జిస్ట్, నో రోల్ ఆఫ్ కాఫ్ సిరప్ బిలో 1. యాక్చువల్ డెఫినిషన్ ప్రకారం 2, అట్లీస్ట్ కంఫర్ట్ లెవెల్ కోసమని నేను 1 అని హ్మ్. చెప్తున్నాను. హుహు. నాట్ టు లీడ్ టు కాంట్రవర్సీస్. అండ్ నో రోల్ ఆఫ్ కోల్డ్ సిరప్ ఫర్ చిల్డ్రన్ బిలో 6 months of age. ఓకే. సింపుల్‌గా సలైన్ డ్రాప్స్ వేసుకొని, యాస్పిరేటర్ తోటి ముక్కు క్లియర్ చేసుకొని, కొంచెం పొజిషనల్ డ్రైనేజ్ పక్కకు తిప్పన్న, బోర్లా అన్న పిల్లల్ని పడుకోబెట్టగలిగితే చాలా వరకు ఆ కోల్డ్‌ని మనం ట్రీట్ చేసుకోగలుగుతాం. సిమ్ప్టమాటికల్లీ హ్మ్. వి డోంట్ నీడ్ టు గివ్ కోల్డ్ సిరప్ ఫర్ చిల్డ్రన్. యాక్చువల్ రికమెండెడ్ సిరపే లేదండి 6 months లోపట. ఈవెన్ ఓకే. ఇఫ్ యూ గో బై టెక్స్ట్ బుక్ వైస్ ఆల్సో దేర్ ఈస్ నో రికమెండెడ్ కోల్డ్ మెడిసిన్ ఫర్ చిల్డ్రన్ బిలో 6 months ఆఫ్ ఏజ్. వాటెవర్ మెడిసిన్స్ ఆర్ గివెన్ మీరు ఆ డబ్బా మీద క్లియర్‌గా చూస్తే క్లియర్‌గా వాళ్ళు అబోవ్ 1 to 2 years ఇవ్వాలని చెప్పి దాని మీద రాసుంటుంది. ఓకే. ఆల్సో డాక్టర్ ప్రీమెచ్యూర్ బేబీస్‌కి ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి ఫ్యూచర్‌లో అని అంటున్నారు. ఈస్ ఇట్ ఎ మిత్ ఆర్ డస్ ఇట్ రియల్లీ హ్యాపెన్? అబ్సల్యూట్‌లీ. అంటే మోర్ ప్రీమెచ్యూర్ ఏమవుతాయంటే వాళ్ళు పుట్టటంతోటే గాలిగొట్టాలు ఇమ్మెచ్యూర్ ఉంటాయి. ఓకే. పూర్తిగా డెవలప్ అవ్వవు. హ్మ్. సో ఇమ్మెచ్యూర్ ఉండటం వల్ల ఏంటంటే జీవితాంతం దే విల్ హావ్ ఎ స్మాల్ ఎయిర్‌వే ప్రాబ్లమ్. ఓకే. సో తొందరగా అవి మూసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో తొందరగా మూసుకుపోవటం వల్ల ప్రాబబిలిటీ ఆఫ్ దీస్ చిల్డ్రన్ హ్యావింగ్ ఆస్మా ఈస్ హైయర్. హ్మ్. ప్రీటర్మ్ ఎవ్రీ ప్రీటర్మ్ అవుతదనే రూల్ లేదు. ఓకే. సమ్ ప్రీటర్మ్స్ కెన్, మోస్ట్ ఆఫ్ ద రైట్. ప్రీటర్మ్స్ కెన్ హ్యావ్ ఇట్ బేస్డ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ అండ్ ఎన్ని లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకి పుట్టినప్పుడు అనే హ్మ్. దాని మీద కూడా ప్లేస్. ఎంత ఈ రోజులు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ప్లే చేస్తుంది.